వేదం అంటే ఏంటబ్బా తెలుసుకోవటం అని అర్థం. ఏమున్నాయి అందులో? మంత్రాలు, మంత్రకాండ, రెండేమో ఇంకోటేంటి కర్మకాండ, మూడోది జ్ఞానానికి సంబంధించినవి ఉన్నాయి. అంటే ఏంటి? వేదం అంటే తెలుసుకోవటం అంటే ఏంటి? మన శరీరం ఏంటి, మన ప్రాణం ఏంటి, మన మనసు ఏంటి, వాటిని ఎట్లా ఉపయోగించాలి, అవన్నీ అయిపోయి మన కోరికలు భౌతికంగా తీరి మన బుద్ధి శుద్ధి అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేటువంటి విషయాన్ని వండర్ఫుల్గా చెప్పింది వేదం. లాస్ట్లో ఎండ్ పోర్షన్ వచ్చి ఉపనిషత్తులు చెప్పిందంతా జ్ఞానం. మీరు అబ్జర్వ్ చేయండి, మన మన జీవితంలో మన 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 జీవన విధానంలో ప్రతి చోట భగవతత్వానికి సంబంధించిన పదాలే ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా ఏంటి? ఇప్పుడు 3 ముళ్ళు వేస్తారు, బ్రహ్మముడి అంటారు. తర్వాత ఏంది? జీలకర్ర బెల్లం పెడతారు, బ్రహ్మ గ్రంథి మీద పెట్టారంటారు. అంటే అసలు అర్థం ఏంటి? మన ఉపనిషత్తుల ఋషులు చెప్పిన ప్రిన్సిపుల్ ఏంటంటే నిరాకారంగా, నిర్వికల్పంగా, నిశ్చింతగా, నిశ్చలంగా, అనంతంగా, తుది మొదలు లేకుండా ఉన్నటువంటి ఒకే ఒక వండర్ఫుల్ జ్ఞానం ఏదో ఉండకపోతే సృష్టి ఈ విధంగా ఉండుండొచ్చు. దాన్ని మనం కంటితో కానీ బుద్ధి కానీ చూడలేం కాబట్టి ఎంతో సూక్ష్మంగా ఉండుండొచ్చు. ఆ తర్వాత ఏంటి? ఆకాశం అంత విశాలంగా ఉంది కాబట్టి అది సర్వత్రా వ్యాపించి ఉండొచ్చు అనేటువంటి పద్ధతితోటి అనుకోని వాళ్ళు ఏం చేశారు? అలా ఉన్నటువంటి జ్ఞానం ఏమైంది? అది దిగొచ్చి అంటే ఏంటి? రకరకాలుగా దిగి వచ్చేసి ఒక ఘనీభవించి ఒక పదార్థంలాగా పడింది, భూమి మీద పడింది. ఆ పదార్థమే మనము. అంటే మనము పదార్థమే, పడ్డ ప్లేస్ భూమి కూడా పదార్థమే అన్నారు వాళ్ళు. దానికి వాళ్ళు ఏం చెప్పారు? చక్రాలు అన్నారు. ఏంటి ఆ చక్రాల అర్థం? 7 చక్రాలు చెప్పారు. చక్రాలు అంటే వృత్తం అంటే ఆలోచన. మళ్ళీ ఇంకా చెప్పాలంటే ఎనర్జీ ఏరియాస్ అంటుంటారు. ఫస్ట్ ఏంటి? మనం వచ్చి పడింది, ఘనీభవించింది ఎక్కడ? మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, ఆ తర్వాత ఇంకోటి ఏంటి? మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం అన్నాం. సరే, సహస్రారం అనేది లాస్ట్ కాబట్టి దాని స్థితి అని తీసిపడేస్తే ఈ 6 చక్రాలు 3గా చెప్తారు. 3గా ముడులు పడ్డాయి అంటాడు. ఏంటి? మన శరీరం, మన ప్రాణం కలిపేసి తర్వాత ఏంటి? మూలాధారం, స్వాధిష్టానం కలిపి బ్రహ్మముడిగా పడింది అన్నారు మొదటి ముడి. రెండో ముడి ఏంటి? మన మణిపూరకం, అనాహత కలిపి రెండో ముడి పడింది. ఎంత మెయింటైన్ చేయాలి కదా? విష్ణు గ్రంథి. మూడోది ఏంటి? మన విశుద్ధ ఆజ్ఞ కలిపి మూడో ముడిగా పడింది, అది లయం అవ్వడం రుద్రగంధి అన్నారు. గ్రంథి అంటే ఏంటి? ముడులు. అంటే మనం ముడులు వేసుకొని పెట్టుకున్నాం. నేను శరీరం అనేది గట్టి ముడి, నేను మనసు ప్రాణం అనేది మూడో ముడి. నేను లయం కావడాలి అనేటువంటి స్థితి రావాలంటే నేను శరీరం, నేను ప్రాణం కాదనేటువంటి ముడి కొంచెం లూజ్ కావాలి. అందుకని పెళ్లిలో కూడా ఏం చెప్పారు? ముడులు ఎందుకు వేస్తున్నారు? బ్రహ్మముడి, శరీరం, ప్రాణం, మనస్సు కలిసి కనుక ఉంటే దాన్ని ఏమంటారంటే ఆత్మ అంటారు, జ్ఞానం అంటారు. భార్యాభర్తలిద్దరూ ఆ జ్ఞానస్థితిలో కనుక జీవించారంటే అర్ధనారీశ్వర తత్వం. ఒకళ్ళు ప్రాణం, ఒకళ్ళు జ్ఞానం. మన మహానుభావులు, మన ఋషులు గ్రహించింది కూడా సృష్టిలో ఉన్నవి రెండే. మన దగ్గర ప్రాణం ఉంది, ఆ ప్రాణం ఉందని మనకి తెలుస్తోంది. ఎందుకుంది ఈ ప్రాణం? అనుభవం కోసం ఉంది. ఏం అనుభవం? నేనే భగవతత్వం అనేటువంటి జ్ఞానం గ్రహించడానికి అనుభవం. అది సహస్రార స్థితి అని